తురకపాలెం వరుస మరణాల సంఘటన గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎంతో బాధతో కలిగినటువంటి విషయం. ఎందుకంటే ఒక 5 నెలల క్రితమే ఈ యొక్క వరుస మరణాల గురించి కానీ, అక్కడ వాటర్ కంటామినేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల మనుషులు చనిపోతున్నారు. ఆ విషయం మేము ఒక 5 నెలల క్రితమే కలెక్టర్ గారికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ 200 మంది అందరూ కూడాను సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. 5 నెలల క్రితం నుంచి ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నది లేదు. ఒక 3 వారాల క్రితం ఒక వ్యక్తి పల్లెలో మరణిస్తే అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒక మాట, అన్న ఇక్కడ పరిస్థితి అసలు ఏం బాగాలేదు, అందరూ చనిపోతున్నారు. దగ్గర 2 నెలల వ్యవధిలోనే మొత్తం ఒక 30 మంది వరకు చనిపోవడం జరిగింది. మాకు అర్థం కావట్లేదు, ఇది నీటి సమస్య తెలియట్లేదు, లేదంటే బొడ్రాయి సమస్య తెలియట్లేదు, లేదంటే ఇతర కారణాల వల్ల తెలియట్లేదు, ఏదైనా భయాందోళనకు గురై అందరూ కూడా నాకు చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని యొక్క 3 వారాల క్రితం మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తీసుకెళ్తే ఇక్కడ ఉన్న సదరు ఎంపీ గారు అయినటువంటి పెమ్మసాని గారు వచ్చి, అలాగే వైద్య శాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది. వచ్చారు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఏదో చేశాం, టెస్టులు చేశాం అని చెప్పి ఆయన ఒక నోరు తిరిగినటువంటి ఒక పదాన్ని, ఇది మెడియాలసిస్ అనో మిలీడియాలసిస్ అనో, ఇది ఒక బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా అనేది అరుదుగా ఉంటుంది, ఇది అక్కడ రావటం వల్ల మనుషులు అనుకోకుండా చనిపోతారు, దీనికంటూ ఒక మెడిసిన్స్ అంటే ప్రాపర్గా లేవు, ఇవి యాంటీబయాటిక్స్ కూడా అన్నీ పనిచేయవు, ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ జరగకపోతే ఒక్క రోజున చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఎంపీ గారు పెమ్మసాని గారు చెప్పడం జరిగింది. సరే, అదైపోతే వైద్య శాఖ మంత్రి గారు ఆయన వచ్చి అన్నారు, అలా కాదు అక్కడ జరిగింది అది కాదు, అది వాటర్ కంటామినేషన్ వల్ల జరిగింది, అదైతే కాదు అని చెప్పేసి అన్నారు. సరే, అలా కాదు కదా అని చెప్పేసి ఎవరైతే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు ఎవరైతే గెలిపించారో పాపం ఎమ్మెల్యే గారు అయిన బోర్ల రామాంజనేయులు గారు, ఆయన వచ్చి అంటారు ఇక్కడ అందరూ చనిపోయింది మద్యం తాగడం వల్ల చనిపోయారు, ఎస్సీలు బీసీలు మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పేసి ఆయన వక్రీకరించి మాట్లాడారు. ఇలాగా ప్రజలు అసలు ఏం జరుగుతుంది ఏంటి, అసలు మా పరిస్థితులు ఏంటి, మా బాధలు ఏంటి, మేము ఇలా చనిపోతున్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటే, సరే బయట నుంచి ఒక టీం పంపించాము గవర్నమెంట్ వాళ్ళు, ఇవన్నీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాం, బ్లడ్ టెస్ట్ అన్ని చేశాము. ఈ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత నిన్న కొత్తగా రిలీజ్ అయింది, ఇంకోటి కొత్తది రిలీజ్ అయింది. అదేమంటారంటే యురేనియం వల్ల వచ్చిందంటే అంటున్నారు, బోరు వల్ల వచ్చిందంటున్నారు, లేదంటే స్టోన్ క్రషర్స్ వల్ల కింద వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఈ కోలి అనేటువంటి ఒక బ్యాక్టీరియా రావడం వల్ల చనిపోతుంది అంటున్నారు. అయ్యా, మేము అడిగేది ఏంటంటే అసలు మీరు ఏది నిర్ధారించాలనుకుంటున్నారు? అది వాటర్ కంటామినేషన్ ద్వారా జరిగిందా, కల్తీ ఇప్పుడు మీరు అమ్ముతున్నటువంటి కల్తీ మందు వల్ల జరుగుతుందా, లేదనుకుంటే యురేనియం ఆర్ ఈ కోలి బ్యాక్టీరియా జరుగుతుందా, ఆర్ మిలీడియాసిస్ దానికి జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది? మీరు ఒక 3 వారాల నుంచి ఇంత టైం తీసుకొని ఇంత చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడాను ఒక ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వడానికి 3 వారాలు పట్టుద్దా? ఇక్కడ వరుస మరణాలతో అందరూ కూడా చాలామంది కూడా భయాందోళనకు గురవుతున్నారు. తురకపాలెంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మరీ చెప్పాలంటే పల్లెల్లో ప్రజలు కానీ బీసీలో కానీ అక్కడ ఏరియాలో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం మీకు పట్టట్లేదా? 3 వారాల నుంచి వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే రోజుకొకటి తీసుకొచ్చి ఇక్కడ మీరు వ్యక్తపరుస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? నాకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు అంటుంటారు కదా నేను సెల్ ఫోన్ కనిపెట్టానని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ వ్యాధి తాలూకు అది కూడా వెంటనే కనిపెట్టవచ్చు కదా, ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? అసలు ఎందుకు చనిపోతున్నారు, ఎంతమంది ఎందుకు చాలా చనిపోతుందని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ఇక్కడ ఒకటే నారా చంద్రబాబు గారికి అలాగే కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వరుస మరణాలు జరుగుతున్నాయి. ఎందువల్ల జరుగుతున్నాయి? ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ ముఖ్యంగా చనిపోయేటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీస్ బీసీలు ఎక్కువగా చనిపోతున్నారు. అది ఎందుకు వల్ల ఏంటన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ బికాస్ ఆఫ్ వాటర్, అంటే ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ వాటర్ కూడాను వాళ్ళకి సరిగ్గా అందట్లేదు. ఈ విషయం కూడాను 5 నెలల క్రితం మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మీకు చెప్పడం జరిగింది. కానీ అది కూడా పట్టించుకున్న వాళ్ళు దాఖలాలే లేవు. మీరు ఈ యొక్క ఎక్కువ మంది ఎస్సీలు చనిపోతున్నా బీసీలు చనిపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే మీరు ప్రజల పట్ల ఎంతవరకు అంకిత భావంతో ఉన్నారు? వీళ్ళ ఓట్లతో గెలిచినటువంటి వారు మీరు అందరూ కూడా గెలిచి ఈరోజు రామాంజనేయులు గారు అవ్వచ్చు, లేదనుకుంటే పెమ్మసాని గారు అవ్వచ్చు, ఎవరైనా సరే, లేదంటే కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, మీరందరూ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈరోజు ఇది పట్టించుకొని ఇప్పుడు ఎవరైతే బాధిత కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అందులో మైనార్టీలు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడాను న్యాయం చేయాలని, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ మేబీ, యాజ్ ఎర్లీ పాసిబుల్ ఇది షార్ట్ అవుట్ చేయాలని చెప్పి
ఇక్కడున్నటువంటి తురకపాలెం ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో దగ్గర నియర్లీ 30 మెంబర్స్ వరకు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ఆర్థిక పరంగా కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తెలియజేసుకున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.